హాయ్ అందరికి నమస్కారం. ఈరోజు మనం మోటరోలా ఎడ్జ్ 40 8 GB ర్యామ్ 256 GB మొబైల్ అన్బాక్స్ చేస్తున్నామండి. సో ఇది మోటరోలా నుంచి తీసుకున్నాను అనమాట. మోటరోలా నుంచి తీసుకున్నాను. ఇది మనం ఒకసారి అన్బాక్స్ చేసి ఈ ప్రోడక్ట్ ఎలా ఉందో ఒకసారి చూద్దామండి. సో ఫస్ట్ అయితే అన్బాక్స్ చేద్దాం మనం. అన్బాక్స్ చేసి దీంట్లో ఏమేమి వచ్చాయో ఒకసారి చూద్దాం మనం. సో అన్బాక్స్ చేస్తే మనకు అన్బాక్స్లో ఇన్వాయిస్ ఇచ్చారు. ఇన్వాయిస్ మనం పక్కన పెట్టేసుకున్నట్లయితే దాంతోపాటు మనకి ఫోన్ వచ్చిందండి. సో ఇంకేం బాక్స్ వచ్చింది, ఫోన్ వచ్చింది. ఫోన్ అయితే ఇలా ఉందన్నమాట. సో మనం బాక్స్ పక్కన పెట్టేసుకొని ఫోన్ మనం అన్బాక్స్ చేద్దామండి. సో ఫోన్ అన్బాక్స్ చేయడానికి ఫోన్ మనం అన్బాక్స్ చేసుకున్నట్లయితే ప్యాకింగ్ అయితే బాగా చేశారండి. మోటరోలా ప్యాకింగ్ బాగా చేశారు. ప్యాకింగ్ అయితే బాగుంది. సో మోటరోలా ప్రోడక్ట్ ఇది కూడా చూడండి, మోటరోలా ఎడ్జ్ అని వచ్చింది. సో ప్యాకింగ్ అయితే ఇదండి. సో ఒకసారి మనం ఇది మొత్తం అన్బాక్స్ చేద్దామండి. అన్బాక్స్ చేసి చూద్దాం ఒకసారి ఇది ఎలా ఉందో, ఫోన్ ఎలా ఉందో చూద్దాం. సో ఇది మనం అన్బాక్స్ చేసుకున్నట్లయితే మనం అన్బాక్స్ చేసుకుంటే సో ఫోన్ బాక్స్లో మనకి ఒక చిన్న బుక్లెట్ ఇచ్చారు. బాక్స్ ఎలా ఉంది ఒకసారి మన ఫోన్ పక్కన పెట్టేసుకొని బాక్స్లో ఏమేమి వచ్చిందో ఒకసారి చూద్దామండి. ఫోన్ పక్కన పెట్టేసుకొని సో బాక్స్లో మనకి ఇది ఒక చిన్న పౌచ్ ఇచ్చారు. ఆల్సో సి టైప్ ఛార్జర్ ఇచ్చారండి. సి టైప్ ఛార్జర్ ఇచ్చారు. అండ్ ఇదైతే మాత్రం బాగా డిజైన్ చేశారనమాట. దీంతో పాటు టైప్ సి కేబుల్ ఇచ్చారండి. టైప్ సి కేబుల్ ఇచ్చారు, డ్యూయల్ టైప్ సి కేబుల్ ఇది. సో ఇది అండ్ దాంతోపాటు మనకి దీంట్లో ఏమి ఇచ్చారో ఒకసారి చూద్దామండి. ఈ బాక్స్లో దీంతోపాటు మనకి బాక్స్లో ఒక ప్రొటెక్ట్స్కి ఇది ఇచ్చారండి. బ్యాక్ కేస్ ఇచ్చారు. ఇది ఒకసారి తీసి చూద్దాం ఈ బ్యాక్ కేస్ని. సో ఇది ఒకసారి కట్ చేసి సో మనకి ప్లాస్టిక్ బ్యాక్ కేస్ ఇచ్చారనమాట. బాగుంది కేస్ అయితే బాగుంది, డిజైన్గా ఉంది, కొద్దిగా గట్టిగా కూడా ఉందండి. కేస్ ఒకటి ఇచ్చారు దీంతోపాటు మనకు బుక్లెట్ ఇచ్చారు. సో ఏమేమి ఎలా యూస్ చేసుకోవాలని చెప్పేసి బుక్లెట్ ఒకటి ఇచ్చారు. అండ్ దీంతోపాటు ఇవి వచ్చాయి. అండ్ దీంతోపాటు మనకి ఒక సిమ్ ఇంజెక్టర్ ఇచ్చారండి. సో మన సిమ్ని తీసుకోవడానికి ఒక సిమ్ ఇంజెక్టర్ ఇచ్చారు. సో మనం ఇవన్నీ ఒక పక్కన పెట్టేసుకొని ఒకసారి మన ఫోన్ని చూద్దామండి. ఫోన్ ఒకసారి అన్బాక్స్ చేసి ఆన్ చేసి చూద్దామండి. సో ఫోన్ అయితే చాలా వెయిట్లెస్ ఉందండి. ఫోను అంత వెయిట్గా అయితే ఏం లేదు. ఫోన్ అయితే వెయిట్లెస్ ఉంది. పట్టుకున్నప్పుడు ఫస్ట్ ఫీల్ అయితే చాలా వెయిట్లెస్ తెలుస్తుంది నాకు. ఫోన్ అయితే చాలా వెయిట్లెస్ ఉందన్నమాట. సో మనకు తీసేసుకున్నట్లయితే ఫోన్ ఎలా ఉందండి. సో డాల్బీతో వచ్చిందన్నమాట. డాల్బీ వచ్చాయన్నమాట. కర్వ్స్ వచ్చాయి. ఇక్కడ మనకి వాల్యూమ్ బటన్ వచ్చింది, వాల్యూమ్ అప్ అండ్ డౌన్ వచ్చింది, అండ్ పవర్ బటన్ ఒకటి వచ్చింది. దాంతోపాటు కింద స్పీకర్స్ వచ్చింది, సి టైప్ పోర్ట్ వచ్చింది. దాంతోపాటు ఇక్కడ మనకి సిమ్ ఇంజెక్టర్ వచ్చింది, సిమ్ పెట్టుకోవడానికి సిమ్ ఇంజెక్టర్ వచ్చింది. ఇటు సైడ్ అయితే ఏం లేవండి. ఇటు సైడ్ అయితే మొత్తం ప్లెయిన్ ఉంది. ఫోన్ అయితే మాత్రం చాలా బాగుందండి. అండ్ బ్యాక్ సైడ్ అయితే మాత్రం ఇంకా బాగుందండి. బ్యాక్ సైడ్ది ఇది. సో బ్యాక్ సైడ్ ఇలా బాగుందండి. సో దీన్ని ఒకసారి మనం ఇప్పుడు ఆన్ చేసి చూద్దామండి. ఇప్పుడు ఆన్ చేసుకున్నట్లయితే సో ఇక్కడ మోటరోలా అని వచ్చింది చూడండి, పవర్డ్ బై ఆండ్రాయిడ్. అండ్ ఇది మనకి మోటరోలా ఇప్పుడు థింక్ షీల్డ్తో వస్తుంది అనమాట. మోటరోలా ప్రొడక్ట్స్ ఇవన్నీ ఇప్పుడు థింక్ షీల్డ్తో వస్తుంది అనమాట. మన ఫోన్ని సెక్యూర్డ్గా అనమాట, సెక్యూర్డ్ అవ్వడానికి కోసం థింక్ షీల్డ్తో వస్తుంది. ఒకసారి ఇది మనం మొత్తం సెటప్ చేసి మీకు చూపిస్తానండి. సో ఫోన్ అయితే మొత్తం సెటప్ చేశానండి. ఫోన్ సెటప్ చేసిన తర్వాత ఫోన్ ఎలా ఉంది, ఫోన్ చూసుకున్నట్లయితే ఎడ్జ్ డిస్ప్లే మాత్రం టోటల్ ఎడ్జ్ వచ్చింది. డిస్ప్లే లాస్ట్ వరకు వచ్చింది, టోటల్ టాప్ ఎడ్జ్ వచ్చింది. అండ్ ఫోన్ అయితే మాత్రం చాలా సాఫ్ట్గా ఉందండి. చాలా అంటే చాలా సాఫ్ట్గా ఉంది. యూజర్ ఇంటర్ఫేస్ అయితే చాలా సాఫ్ట్గా ఉందన్నమాట. మోటరోలా బాగా ఇంప్రూవ్ చేశారు. చాలా సాఫ్ట్ ఉంది, చాలా ఫాస్ట్ ఉంది, చాలా సాఫ్ట్ ఉంది ఇది. సో ఇది వచ్చి నాకు 8 GB ర్యామ్ 256 GB వేరియంట్ అండి. ఈ ఫోను ఆన్లైన్లో కొనుక్కున్నాను. ఇదన్నమాట, ఇది మోటరోలా ఎడ్జ్ 40 అనమాట. ఇది మోడల్ నెంబర్ మోటరోలా ఎడ్జ్ 40. సో ఒకసారి మనం కెమెరా చెక్ చేద్దామండి. కెమెరా ఎలా ఉందో ఒకసారి కెమెరా చెక్ చేద్దాం. సో కెమెరా చెక్ చేసుకుంటున్నట్లయితే కెమెరా క్లారిటీ అయితే బాగానే ఉందండి. సో కెమెరా క్లారిటీ అయితే సూపర్ ఉందన్నమాట. నేను ఒకసారి దీని కెమెరా టెస్ట్ చేసి మీకు చెప్తానండి. ఇది ఎలా ఉందో ఒకసారి చెప్తాను, కెమెరా టెస్ట్ చేసి చెప్తాను. సో ఇదండి మోటరోలా ఎడ్జ్ 40. సో ఇదండి మోటరోలా ఎడ్జ్ 40. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే
దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మరికొన్ని వీడియోస్ కోసం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. జై హింద్.